రేపు రాత్రి రాని सलीम 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 चेयरमैन सर कैंप ऑफिस कम पार्टी ऑफिस सर इतने लोग परमानेंट आपके यहाँ हैं तो उससे पता चलता है कि आप कितना काम करते हैं ज़मीन। वालेकुम अस्सलाम, थैंक यू अन्ना, थैंक यू वेरी मच। ये ब्लॉक कांग्रेस प्रेसिडेंट है, माइनॉरिटी प्रेसिडेंट है यहाँ की, ये यूथ कांग्रेस प्रेसिडेंट जिले की, ये NRI प्रेसिडेंट है, NRI प्रेसिडेंट है, फिशरमैन है, प्रेसिडेंट है, ये तो NRI साहब। अच्छा NRI NRI का भी अभी है हमारे पास सीनियर कांग्रेस लीडर इन फार्मर कॉर्पोरेटर and legal advisor also. The youth congress and corporate also. And a senior congress leader and ex-corporator. Organizing secretary, sir. Senior congress leader is NSPA youth congress. दोनों सब ఈ దళిత బంధు నెపంతోనే దళిత సమాజం ఏ విధంగా మోసగింపబడుతుంది అనేటువంటి ఒక వాస్తవాలను వివరించే విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ లేఖ విడుదల చేయాలని చెప్పి భావించడంలో భాగంగా వాళ్ళ రీచార్జ్ నుండి పోయేటువంటి ఒక అవకాశం రావటం ఇక్కడ మాకందరికీ అదృష్టంగా భావిస్తూ వారిని కూడా ఈ ప్రెస్ మీట్లో జాయిన్ కావాలని ఇక్కడ కోరుతాం. వారు కూడా అంగీకరించి ముందుకు రావడం జరిగింది. వాస్తవంగా సమాజంలోని సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుతానికి గురైనటువంటి ఒక దళితుడు ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ ఇలా భారత రాజ్యాంగ రూపకల్పనలో మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక హక్కులు కల్పించడం జరిగింది. వారి జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించడంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా వారి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు చేయబడి ఆ నిధులను వెచ్చించబడే విధంగా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి ఏ నిబంధనలు అయితే భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందో ఆ నిబంధనలకు అనుగుణంగా దళిత సమాజానికి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా నిధులు కేటాయింపు చేసి వెచ్చింప చేయబడాలని అమల్లో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అన్నింటికి కూడా సూచనలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అన్నింటికి కూడా వాళ్ళ దళితులకు ఏదైతుందో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు చేసి వాటి వెచ్చించాలని చెప్పారు. దానికి అనుగుణంగానే ఏదైతున్నదో ఎస్సీ సబ్ ప్లాన్ ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందించి ఈ ఎస్సీ సబ్ ప్లాన్ ఎస్టీ సబ్ ప్లాన్కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి దాన్ని కొంత మార్పులతో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్గా కార్యక్రమాన్ని మార్పు చేశారు. ఈ ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో అందులో ఒక క్లాస్ పొందుపరిచారు. అది ఏంటంటే ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కేటాయింపు చేయబడ్డటువంటి నిధులు వెచ్చించలేకుండా ఉండినట్టయితే అంత ఖర్చు చేయలేకుండా ఉండినట్టయితే రాబోయే ఆర్థిక సంవత్సరాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పారు. అంటే వాస్తవంగా ఇన్స్టీడ్ ఖర్చు చేయలేకుండా ఉండినట్టయితే అనేటువంటి ఒక అంశానికి బదులు ఏ ఆర్థిక సంవత్సరానికి కేటాయింపు చేయబడ్డటువంటి నిధులు అన్నీ కూడా అదే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయబడే విధంగా అందులో పొందుపరిస్తే బాగుంటుంది ఆంక్ష.
ఆ విధంగా పొందుపరచకుండా ఏం చేసిండు, ఖర్చు చేయలేకుండా ఉండినట్టయితే రాబోయే ఆర్థిక సంవత్సరానికి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని దాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కిందే కానీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కిందే కానీ కేటాయింపు చేయబడినటువంటి నిధులు ఏ ఆర్థిక సాధన అయినటువంటి నిధులు ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ దాదాపు 30,000 కోట్లు, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ దాదాపు 20,000 కోట్లు ఏదైతుందో క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డ నిధులు ప్రభుత్వ ఖజానాలో పేర్కొనబడి ఉన్నాయి. అంటే వాస్తవంగా ఇక్కడ గమనించాల్సింది నిధులు వెచ్చించలేకపోబడటానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించటం. నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందని చెప్పానంటే మీరు 3 ఎకరాల భూమి అని చెప్పాను అన్నారే, 3 ఎకరాల భూమి అది కనుమరుగైపోయి నిజంగానే 3 ఎకరాల భూమి కొనుగోలు చేపించి ఇచ్చినట్టయితే ఇవాళకి కూడా మనకు 10 లక్షల రూపాయలు వెచ్చిస్తే 1 ఎకరా భూమి దొరుకుతుంది. 10 కాదు 15 లక్షలు అంటే 10 లక్షలు మనం అంచనా వేసుకున్నా కానీ 10 × 3 ఎకరాల 30 లక్షలు వెచ్చిస్తా. నువ్వు 3 ఎకరాల భూమి ఏదైతే కల్పించే అంశాన్ని అటకెక్కిచ్చేసి కొన్ని దళితులకు ఇండ్లు లేనట్టుగా నిరుపేద వర్గాలకు ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టేటువంటి అవకాశం ఉండేది. వీళ్ళు ప్రభుత్వం ఏదైతుందో మేము కళ్యాణ లక్ష్మి అమలు చేస్తున్నామని చెప్తుందే, ఇలా కళ్యాణ లక్ష్మికి వెచ్చించే నిధులు కూడా ఈ ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళే దళిత సామాజిక వర్గానికి ఏదైతే మీరు కళ్యాణ లక్ష్మి నిధులు వెచ్చిస్తున్నారో అవి ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి వెచ్చిస్తున్నారు. అట్లా ఈ ఎస్టీలకు వెచ్చించబడే నిధులు ఏదైతుందో ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి వెచ్చిస్తున్నారని చెప్పి అంటున్నాను. వాళ్ళందరూ కూడా నిరుపేద వర్గాలు, ఆర్థిక వెనుకబడ్డ వర్గాలు అని చెప్పని మీరు ఎప్పుడైతే గుర్తిస్తున్నారో వాళ్ళకి ఇల్లు లేకుంటే ఒక ఇల్లు అయితే నిర్మాణం చేసి ఇవ్వచ్చు కదా. 700 కోట్లు బడ్జెట్ కేటాయింపు చేసి బడ్జెట్ ఆమోదం పొందాడు. ఆశ్చర్యం ఏంటంటే 17,700 కోట్లు బడ్జెట్ ఆమోదం పొంది కనీసం ఒక్క లబ్ధిదారుడికి కూడా కార్యక్రమం లబ్ధి ఉనగూర్చలేదు, ₹1 కూడా బడ్జెట్కి వెళ్ళి వెచ్చించలేదు. సీ ది గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి గమనించడం దయచేసి అంటూ నేను ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం యావత్తు 22-23 ఆర్థిక సంవత్సరం యావత్తు కూడా చెప్పట్టు నేను 17,700 కోట్లు బడ్జెట్ ఆమోదం పొంది ₹1 ఖర్చు పెట్టలేని చెప్పంటున్నాను. పోయిందయ్యా. ఇప్పుడు మళ్ళీ 23-24 వచ్చింది ఎన్నికల సంవత్సరం, మళ్ళీ 17,700 కోట్లు ఖర్చు పెడతా, నియోజకవర్గాన్ని 1,500 లబ్ధిదారులు చెప్పంటున్నాను. సంతోషం. మీరు ఇప్పుడు కూడా ఏదైతుందో నిరుపేద వర్గాలైనటువంటి దళిత బంధు, దళితులకు ఆసరా ఉనగూరుస్తా అని చెప్పానంటే మేము భిన్నాభిప్రాయం వ్యక్తం చేయలేదు. కానీ నీ ఆలోచన కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా దాన్ని కార్యరూపం దాల్చిప్ప చేయమని చెప్పి అంటున్నాను. నువ్వు కార్యరూపం దాల్చిప్ప చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నావు కాబట్టి మేము ఈ పత్రికా సమావేశం సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పి అంటున్నాను. దీంతో పాటుగా హౌసింగ్ స్కీమ్ మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో శాచ్యురేషన్ ప్రాతిపదికన అర్హత కలవారికి అందరికి కూడా మేము ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేసినామా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎత్తేసి 22-23 ఆర్థిక సంవత్సరానికి ఏదైతున్నదో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కార్యక్రమం అమలు అనేది ఏదైతే ఉచితేటటువంటి దళిత బంధు కార్యక్రమమే కానివ్వండి కాక, గృహ నిర్మాణ కార్యక్రమమే కానివ్వండి కాక, శూన్యమని చెప్పంటున్నాను. శూన్యమంటున్నాను. దళిత బంధు కార్యక్రమం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు లేవు అని చెప్పంటున్నాను. ఈ గృహ నిర్మాణ కార్యక్రమం సంబంధించిన మార్గదర్శకాలు లేవు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు మనం మేలో ఉన్నామే, వాళ్ళు ఏంది May 24 నిజంగా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే నేను 2 జూన్ ఏ తెలంగాణ అవతర దినోత్సవం ఉందో
నేను తెలంగాణ అవతల దినోత్సవం నుండి ఏదైతుందో నేను గృహలక్ష్మి కార్యక్రమం దళిత అమలు చేస్తా, జూన్లో మంజూరు ఇస్తా అని చెప్పేది ఉండేనే. జూన్ మాసాన్ని ఎగరగొడుతున్నాడు, జూన్ మాసాన్ని ఎగరగొడుతున్నాడు. జూలై చెప్తున్నాడు, జూలై వేలంటే కదనే సార్, జూన్ వేలంటే కదా. మార్చిలో బడ్జెట్ ఆమోదం పొందేడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు నీకు అక్టోబర్లో షెడ్యూల్ వస్తుంది. ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది? అక్టోబర్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. తర్వాత ఎలక్షన్స్ ఏదైతే నవంబర్లో వచ్చే అవకాశం ఉందని స్వయంగా సీఎం గారే చెప్పారు, స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పిండు నవంబర్లో ఎన్నికలు రావచ్చు అని చెప్పారు. అంటే అక్టోబర్ షెడ్యూల్ వస్తుంది కదా. ఇది జూలైలో కార్యక్రమాన్ని ఆరంభించే ప్రయత్నం చేస్తే నన్ను మిగిలినది ఆగస్ట్ సెప్టెంబర్ కాదు. నీకు నిలబట్టుకున్న 3 నెలలు, నువ్వు 3 నెలల మంజూరు ప్రక్రియనే పూర్తి కాదు. నువ్వు జూలైలో కార్యక్రమ అమలుకు శ్రీకారం చుట్టినా కానీ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటింపబడే లోపల మంజూరి ప్రక్రియనే పూర్తి కాదంటూ నేను. వాడు ఇల్లు కట్టుకుంది ఎప్పుడు కట్టుకుంటాడే? మార్చ్, ఏప్రిల్, మేలో ఎక్కువ జూన్ దాకా ఇల్లు కడతాడు. జూలైలో పేరు ఎందుకు పెడుతున్నాడు? మనకి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం లభించదు దానికి. వాడు ఇల్లు కడితే పురోగతి కదనే. सोचिए सब, आप ही सोचिए. मैं बोलने से बात नहीं, अगर कुछ थोड़ा उधर इधर है तो आप भी जिक्र कर सकते. 31 करोड़ मैं इससे पहले भी जिक्र कर रहा था. मैं वो बजट बुक भी दिखाया मैं आपको. पूरा 22-23 में पूरा तेलंगाना रियासत की बात बोल रहा हूँ मैं, पूरा तेलंगाना रियासत की बात बोल रहा हूँ मैं. 22-23 में 31 करोड़. आपने सर मुझे इतने जोरदार तरीके से याद किया और वेलकम किया. ये बड़ी इंपॉर्टेंट प्रेस कॉन्फ्रेंस है और मैं बहुत ही जिम्मेदारी के साथ सर के एक एक शब्द को सुनने की और समझने की भी कोशिश कर रहा था. और जो सवाल उन्होंने उठाए, दलित बंधु के नाम पर इस राज्य के अंदर केसीआर की सरकार राजनीति करने का प्रयास कर रही है. ओबीसी की जो हिस्सेदारी है वो देने की बात नहीं कर रही और अकलियतों के हुकूक की बात, जिसमें 4% रिजर्वेशन वाईएसआर की सरकार ने आप लोगों की मदद से और आप लोगों की मेहनत से इस रियासत के अकलियतों को दिया था. उसमें उन्होंने कहा कि हम अगर आते हैं तो 12% रिजर्वेशन देते हैं, जिसकी चर्चा आपने अपनी बात में की. हालांकि जो रिजर्वेशन पॉलिसी है वो गवर्नमेंट ऑफ इंडिया के हाथ में. कर्नाटका का भी इलेक्शन हुआ है और कर्नाटका के इलेक्शन ने इस देश के अंदर एक नया नैरेटिव सेट तौर से है कि भारतीय जनता पार्टी की जो इलेक्शन मशीन, जिसको लीड मोदी साहब और अमित शाह जी करते हैं और हम लोग उनको शाह और तानाशाह कहते हैं, इनकी इलेक्शन मशीन को हराया नहीं जा सकता. लेकिन लोकतंत्र में सबसे बड़ी जनता होती है. सबसे पहले हिमाचल का इलेक्शन हुआ, भारतीय जनता पार्टी के नेतृत्व की सरकार थी, वहां पर वो सरकार गई और कांग्रेस पार्टी के नेतृत्व की सरकार वहां पर बनी. उसके जो राज्य के मुख्यमंत्री हैं सुक्खू साहब, हमारा ये सौभाग्य है कि उन्होंने भी एनएसयूआई के कार्यकर्ता के रूप में, युवा कांग्रेस के कार्यकर्ता के रूप में काम किया. और कल एक बड़ी पब्लिक मीटिंग जटचेला में हो रही है जिसमें सुक्खू जी आकर बात को संबोधित करेंगे. दूसरा राज्य कर्नाटक था. बीजेपी जितनी नफरत की सियासत कर सकती थी उसने किया, बोलने की और लोगों तक पहुंचाने की कोशिश की. कर्नाटक की आवाम को मैं इस बात के लिए कांग्रेस पार्टी की तरफ से मुबारकबाद पेश करता हूं कि उन्होंने नफरत की सियासत को दरकिनार करके राहुल गांधी का जो मोहब्बत का पैगाम है उसको स्वीकार किया और कांग्रेस के नेतृत्व की सरकार आज कर्नाटक में चल रही है. अगला जो चुनाव है, आपने अपनी बात में एक बात और कही कि जो नोटिफिकेशन है इलेक्शन का वो अक्टूबर में आएगा. 4 राज्यों में चुनाव शेड्यूल, 4 राज्यों में चुनाव है. तेलंगाना, छत्तीसगढ़, राजस्थान और मध्य प्रदेश. पिछली बार चुनाव हुए थे, हमको लगता था कि तेलंगाना में भी हम सरकार बनाएंगे, लेकिन किन्हीं कारणों से हम सरकार नहीं बना पाए. में हमने सरकार बनाई, लेकिन इस बार जिस तरह का माहौल इस राज्य में दिखाई देता है
और पूरे राज्य के अंदर अलग अलग समाज के लोगों से, जिसकी चर्चा जीवन रेड्डी साहब ने की, चर्चा करने के बाद केसीआर पूरी तरह से फेल है। कर्नाटक में ये मैसेज जा चुका है कि भारतीय जनता पार्टी डिलीवर नहीं कर पाती, जो वायदे करती है वो वायदे पूरे नहीं कर पाती और सिर्फ जुमलेबाजी करती है। तेलंगाना की आवाम भारतीय जनता पार्टी को स्वीकार करने को तैयार नहीं है। इस राज्य के अंदर अगर कोई विकल्प है, जो जनता का विकल्प है, वो सिर्फ कांग्रेस पार्टी है, दूसरी कोई पार्टी नहीं है। हमारा ये सौभाग्य है कि हमारे पास इस राज्य के अंदर ऐसा नेतृत्व है जिसकी अपनी क्रेडिबिलिटी है। और आज मुझे खुशी है इस बात की कि सर के साथ मैं बैठा हूँ। लगातार विधानसभा का चुनाव, एमएलसी का चुनाव, मंत्री रहने का काम उन्होंने किया, लेकिन उसके बाद समाज में जिस तरह की क्रेडिबिलिटी है, जिस तरह से लोगों का रिश्ता है, जिस तरह से लोगों के दुख सुख में शरीक होते हैं और कांग्रेस के कार्यकर्ताओं को लेकर चलते हैं, मैं समझता हूं कि हमारे जैसे कार्यकर्ताओं के लिए भी ये नज़ीर है। और इनके जैसे नेतृत्व के चलते निश्चित रूप से हमारा ये सौभाग्य होगा, हम इस राज्य के अंदर सोनिया जी के नेतृत्व में, खड़गे साहब के नेतृत्व में, राहुल गांधी और प्रियंका गांधी के नेतृत्व में गांधीवादी विचारों के साथ अगली जो सरकार बनाएंगे वो कांग्रेस की सरकार बनाएंगे। आप सभी लोगों का बहुत धन्यवाद। सर ने विस्तार से बात की है। इस पूरे विषय को